హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ vlrtraining. ఈ వీడియోలో మనం Mendix సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. సో అసలు Mendix అంటే ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, అలాగే దీని మీద జాబ్స్ ఎలాగ ఉన్నాయి, ఈ డీటెయిల్స్, దీంతో ఎటువంటి యాప్స్ని డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ చూద్దాం. సో ఇది లో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే తక్కువ కోడ్ యూజ్ చేసుకుని మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఇది ప్రెజెంట్ మార్కెట్లో లీడర్ అనమాట. అంటే మెండిక్స్కి కాంపిటేటర్గా సో మెనీ టూల్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటి మీద ఏపీఎన్ ఒక టూల్. సో ఏపీఎన్ మీద మెండిక్స్ కొద్దిగా బెటర్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే అవుట్ సిస్టమ్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఈ మెండిక్స్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని లో కోడ్, అంటే కొద్దిగా కోడింగ్ నాలెడ్జ్ కావాలి, అసలు ఎటువంటి నాలెడ్జ్ కావాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనం సో మెనీ అప్లికేషన్స్ను డెవలప్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి సో మెనీ యూజ్ కేసెస్ చూసుకున్నట్టయితే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇలాంటి యాప్స్ అన్ని కూడా మనం దీన్ని యూజ్ చేసుకుని వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సో మెనీ కంపెనీస్, ఇన్ఫోసిస్, విప్రో, అలాగే క్యాప్జెమిని, సో మెనీ మనకు తెలిసిన కంపెనీస్ ఇవి. సో మెనీ కంపెనీస్ వీళ్ళు ఇంటర్నల్గా యాప్స్ డెవలప్మెంట్ పర్పస్ ఈ మెండిక్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సో మెనీ యాప్స్, ఎటువంటి యాప్స్ని డెవలప్ చేశారు అనే లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాను. సో ఎక్కువగా కస్టమ్ ఈఆర్పి సిస్టమ్స్, ఇంటర్నల్ పోర్టల్స్, మొబైల్ యాప్స్, వీటిని డెవలప్ చేయడానికి మనం మెండిక్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ మెండిక్స్ సాఫ్ట్వేర్కి కాంపిటేటర్స్ వచ్చేసి అవుట్ సిస్టమ్స్, క్విక్ బేస్, ఏపీఎన్, జోహో క్రియేటర్, ఇవి మెయిన్ కాంపిటేటర్స్. మనకి అవుట్ సిస్టమ్స్ తెలుసు, ఏపీఎన్ తెలుసు. సో వీటన్నిటి మీద మనకి మెండిక్స్ అనేది చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇక్కడ ఈజీ ఆఫ్ యూజ్, మెండిక్స్ వచ్చేసి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే జోహో క్రియేటర్ కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ కంపారిజన్ అంతా కూడా ఇక్కడ లిస్ట్లో ఉంది. అలాగే ఇండైరెక్ట్ కాంపిటేటర్స్ చూసుకున్నట్టయితే పవర్ యాప్స్, సో ఇది బాగా ఉండే కొద్ది బూమ్ అవుతుంది. అలాగే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాంపిటేటర్స్ అనమాట. అలాగే ట్రెడిషనల్ కోడింగ్ వచ్చి ఉంటే డెవలప్ చేసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇక్కడ మనకి ఎవరైనా సరే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెండిక్స్ సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్, బేసిక్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. అంటే HTML, CSS, కొద్దిగా వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుంటే చాలా ఈజీగా మెండిక్స్ నేర్చుకోవచ్చు. లేకపోయినా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా మార్కెట్లో చాలా కంపెనీస్ 1 to 6 years అడుగుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు అనమాట, కొద్దిగా నాలెడ్జ్ ఉండి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. టీమ్తో కొలాబరేట్ అవ్వాలి కదా, ఏ సాఫ్ట్వేర్కి అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, కొద్దిగా బ్రెయిన్ పెట్టి వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరెవరు నేర్చుకోవచ్చు, అందరూ ఫుల్ స్టాక్ డెవలపర్స్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, ప్రోడక్ట్ మేనేజర్స్. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో జాబ్ చేసే వాళ్ళు అయితే ఈ కేటగిరీస్లో వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. లేదు మీరు ఫ్రెష్గా ట్రై చేస్తున్నారు, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మెండిక్స్ నేర్చుకుని మంచిగా ట్రై చేయొచ్చు. సో మెనీ ఓపెనింగ్స్ ఉన్నాయి మార్కెట్లో. అలాగే జాబ్ మార్కెట్లో చూసుకున్నట్టయితే, సో ఈ ఎల్ క్యాప్ అంట అనమాట, లో కోడ్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చాలా తక్కువ కోడ్ ఇచ్చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తాము. అందుకని దీని మార్కెట్ అనేది ఉండే డే బై డే పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, 52.5 billion ఇన్ 2027, రైట్. సో తర్వాత జాబ్ టైప్స్ వచ్చేసి ఫుల్ స్టాక్ మెండిక్స్ డెవలపర్ అడుగుతారు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ మెండిక్స్ డెవలపర్, బ్యాక్ ఎండ్ మెండిక్స్ డెవలపర్, మెండిక్స్ బిజినెస్ అనలిస్ట్, ఇలా డిజిగ్నేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది నేర్చుకుంటే చాలా తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మార్కెట్లో. అలాగే సో మెనీ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్ చేస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ డెవలపర్, ఇంటర్మీడియట్ డెవలపర్, ర్యాపిడ్ డెవలపర్, మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ క్లారిటీ వస్తుంది మీకు. అలాగే మనకి సర్టిఫికేషన్ ఉంటే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని 2005లో రాస్ అండ్ అడ్రియన్, సో వీళ్ళిద్దరూ కలిపి నెదర్లాండ్లో స్టార్ట్ చేశారు 2005లో.
ఆ 2017లో వీళ్ళకి మంచి సపోర్ట్ దొరికింది అనమాట. సిమెన్స్ కంపెనీ నుంచి హ్యూజ్ క్యాపిటల్ దొరికింది. తర్వాత 2018లో వీళ్ళు దీన్ని మన సైమెన్స్ కంపెనీ దీన్ని అక్వైర్ చేసుకుంది. ఓకే, సో ఇప్పుడు అసలు కంపెనీ వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. మీకు మెండెక్స్ ఫ్రీ అకౌంట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీని కంటిన్యూషన్ వీడియో వెంటనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ జాబ్స్ చూడండి, సో మెనీ జాబ్స్ ఉన్నాయి మెండెక్స్ మీద. ఎలా ఎక్స్పీరియన్స్ కూడా 12 days అగో పడింది, 5 days అగో పడింది, 5 days అగో. ఓకే, 1 day జస్ట్ నో కూడా పడింది ఒక జాబ్. ఇలా సో మెనీ జాబ్స్ ఉన్నాయి అనమాట మెండెక్స్. ఇక్కడ మనకి డిస్ప్లే ఇవి అయితే కొంతమంది డిస్ప్లే అవ్వకుండా జస్ట్ మన రిజ్యూమ్ని నౌకరీ మాస్టర్ నుంచి గ్యాదర్ చేసుకొని మనకు కాల్ చేసేటోళ్ళు సో మెనీ నెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ చూడండి 0 to 5 years అంటే ఫ్రెషర్స్ కూడా మెండెక్స్ సాఫ్ట్వేర్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి గూగుల్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే మెండెక్స్ అనే పదాన్ని 2000 చూడండి ఎలా గ్రోత్ అనేది చాలా బాగుంది కదా. సో ఇదంతా కూడా మెండెక్స్ సంబంధించిన థియరీ. ఓకే, ఇదంతా చదవండి, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. లేకపోతే దీనికి సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మెండెక్స్ మీద వర్క్ చేస్తూ మీకు 1 year 2 years 3 years అలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, స్టూడెంట్స్ని ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా మెండెక్స్ని నేర్చుకోవాలనుకున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9059868766. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.